ఓడగొడితిరి కాంగ్రెస్ వాడిని గెలిపిస్తిరి ఇలా వాడు కూలగొట్టవట్టే కేసీఆర్ అన్న ఎక్కడున్నావంటే కేసీఆర్ అన్న ఏం చేయాలి కేసీఆర్ అన్నకు తల్వారిచ్చి కొట్లాడమంటే కొట్లాడతాడు సునీతమ్మని గెలిపించి కారు గుర్తు మీద ఓటేసి అన్న నువ్వు కొట్లాడంటే బరాబర్ కొట్లాడతాం గల్లా వట్టి కాంగ్రెస్ ఉంది ఎందుకు కూలగొడుతున్నావని అడుగుతాం కానీ ఎవడైతే కూలగొడుతుండో ఎవడైతే పేదోళ్ళకి ఇల్లు లేకుండా చేస్తుండో మళ్ళా వానికే ఓటేసి అన్న ఓటు నీకే ఇస్తాం కానీ కొట్లాట మాత్రం కేసీఆర్ అన్న కొట్లాడాలంటే యాడికెళ్ళి కొట్లాడాలి ఈ హైడ్రా భూతం ఈ హైడ్రా రాక్షసి దీన్ని నేను ఉత్తగానే వ్యతిరేకిస్తలేం పార్టీగా మీరు ఒక్కసారి చూడండి హైడ్రా ప్రతాపం అంతా గరీబోళ్ళ మీదనే ఉంటుంది ఇగో పెద్ద పెద్దోళ్ళు ఇక్కడ ఫోటోలు పెట్టినాం చూడుర్రి ఇగో ముఖ్యమంత్రి అన్న ఈయన పేరు తిరుపతి రెడ్డి దుర్గం చెరువులో ఇల్లు కట్టిండు దుర్గం చెరువు శిఖంలో ఇల్లు కట్టిండు ఆయన ఇల్లు కూలగొట్టే దమ్మున్నదా హైడ్రాకు ఉన్నదా ముఖ్యమంత్రి అన్నగాని ఇల్లు కూలగొడుతుందా హైడ్రా అగో శ్రీనివాస్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి ఆయన ఇల్లు చెరువులో కట్టిండు కూలగొడుతుందా హైడ్రా పట్నం మహేందర్ రెడ్డి ఆయన ఇల్లు కూలగొడుతుందా హైడ్రా ఇగో అట్లాగే డాక్టర్ వివేక్ ఆయన ఫామ్ హౌస్ కూడా చెరువులనే ఉన్నది కూలగొడుతుందా హైడ్రా వాళ్ళు ఇవ్వాలని ముట్టదు పెద్ద పెద్దోళ్ళు డబ్బులు నోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళై ముట్టది కానీ ఎర్రగడ్డలో రేపు మీ ఇంటి మీదకి వస్తుంది హైడ్రా మీరు కాంగ్రెస్ కోటేస్తే ఇక మా ఇంటికి రండ్రి నా ఏలుతోను నన్నే నా కంటినే పొడుచుండ్రి అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళకి ఇషారా ఇచ్చినట్టు అవుతుంది దయచేసి ఆలోచించండి ఈ ఎన్నిక జరుగుతున్నది రెండే పార్టీలకు మధ్యన ఒకటి 6 గ్యారంటీలు ఎగ్గొట్టి పేదవాళ్ళ గూడు కూలగొట్టి ఇవాళ వాళ్ళ నడుమిరగొట్టి కారోబారు బంద్ అయ్యేటట్టు చేసి బతుకు నాగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పేదవాడి కోసం గల్లా బట్టి కాంగ్రెస్ పార్టీని ఇస్తావా ఇయ్యవా బజార్ల గుంజి కొడతాం నా కొడక అని చెప్పి ఇలా నిలదీస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్యన జరుగుతున్నది ఆలోచించండి ముఖ్యమంత్రి మొన్న వచ్చిండి ఇక్కడ ఎర్రగడ్డకు వచ్చి ఏమంటుండు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్కసారి నన్ను నమ్ముండ్రి అంటుండు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 800 మంది రైతులు చచ్చిపోయినరు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 162 మంది ఆటో అన్నదమ్ములు చచ్చిపోయినరు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 1000 ఇండ్లు గులగొట్టినవు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇలా హైదరాబాద్లో అందరి కారోబార్లు బంద్ చేసినావు హైదరాబాద్లో నేను అడుగుతున్నా కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు నువ్వు ఎన్ని కట్టినవి ఇండ్లు చెప్పి ఓటు అడుగు జూబ్లీ హిల్స్లో ఎన్ని రోడ్లు వేసినావు హైదరాబాద్లో కొత్తగా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినావు హైదరాబాద్లో ఎంతమందికి నీళ్ళు ఇచ్చినావు చెప్పి ఓట్లు అడుగు కేసీఆర్ గారు కరెంటు సమస్య పరిష్కారం చేసిండు కేసీఆర్ రాకముందు అపార్ట్మెంట్లలో జనరేటర్లు దుకాణాలలో ఇన్వర్టర్లు ఉంటుండే కేసీఆర్ వచ్చినాక కరెంటు సమస్య పోయింది కేసీఆర్ వచ్చినాక గరీబోడు సుకూన్ ఉండే కానీ ఆ పరిస్థితి నుంచి ఇలా గరీబోళ్లను రోడ్ల మీద గుంజే పరిస్థితి తెచ్చిండు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎసంటోళ్ళకి బుద్ధి చెప్పాలనా వద్దా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్దామా వద్దా आपने कांग्रेस को मौका दिया कांग्रेस ने आपको धोखा दिया आप ना एक बार नहीं आप लोग 11 बार हिंदुस्तान में अपने मुल्क में 11 बार आपने मौका दिया कांग्रेस पार्टी को रियासत तेलंगाना में पहली बार मौका मिला कांग्रेस पार्टी को पर मुल्क में हिंदुस्तान में आजादी के बाद 11 बार मौका दिया आज राहुल गांधी साहब बड़े बड़े भाषण देते हैं कहते हैं कि आज हिंदुस्तान में मुसलमान गरीब है मैं पूछना चाहता हूं भाइयों बहनों आप सोचो 65 साल आपने मौका दिया कांग्रेस पार्टी को बार बार आपने वोट उन्हीं को दिया क्या किया फिर कांग्रेस कुछ किया आपके लिए आपकी गरीबी आपकी लाचारी आपकी पासमंदगी आज भी अगर है तो कौन जिम्मेदार है इसका 65 साल हुकूमत चलाने वाली कांग्रेस जिम्मेदार है कि 10 साल हुकूमत चला के हमारे माइनॉरिटी भाइयों के लिए आपके बच्चों के वास्ते आपके आने वाले नस्लों के वास्ते आला से आला तालीम देने के लिए 204 स्कूल बनाने वाले केसीआर कौन जिम्मेदार हैं केसीआर साहब ने आपके वास्ते जबरदस्त प्रोग्राम लाए शादी मुबारक जैसी स्कीम आपके वास्ते आपके बच्चों के वास्ते टिमरिस के स्कूल जहां एक एक बच्ची पे एक एक बच्चे पे 1,20,000 रुपया खर्च किया जाता है सबसे अहम चीज सबसे बहुत इंपॉर्टेंट चीज केसीआर साहब के दौर में सुकून था खुशहाली थी अमन थी भाईचारा थी केसीआर साहब मजहब के नाम पे सियासत कभी नहीं करने वाले लीडर हैं केसीआर साहब जैसा मोयुद्दीन मखदूम ने कहा एक कहावत है हयात लेके चलो कायनात लेके चलो
चलो तो सारे जमाने को साथ लेके चलो। इस मामले में केसीआर का मुकाबला कोई नहीं कर सकता, हर किसी को साथ लेके चले केसीआर। अगर एक गरीब मुसलमान बच्ची को रमजान के वक्त तोहफा दिया गया तो गरीब हिंदू बच्ची को బతుకమ్మ సాడీ दिया गया। నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, ఇప్పుడు వస్తుందా? కేసీఆర్ కిట్ వస్తుందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీర వస్తుండే, ఇప్పుడు వస్తుందా? వస్తుందా? केसीआर साहब जब थे रमजान तोहफा मिलता था, आज मिल रहा क्या? रमजान तोहफा मिल रहा आपको? केसीआर గారు ఉన్నప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ వస్తుండే, ఇప్పుడు వస్తుందా? మరి ఈయన మోసం చేయండి, ఎవరిని? అందరినీ మోసం చేసిండు। ఇక చూడండి, అక్కడ ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు 2,500 ఇస్తా అన్నాడు, విద్యార్థినులు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్నాడు, బతుకమ్మ చీరలు ఇస్తా అన్నాడు। ఒక్కటన్నా చేసిండా? ఆడబిడ్డలను మోసం చేసిండు, ముసలోళ్ళకు మోసం చేసిండు, 4,000 పెన్షన్ అని, ఆటో అన్నలకు మోసం చేసిండు, ఏమని నెలకు 1,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, 24 నెలలే 24,000 బాకీ ఉన్నాడు। అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, ఇవాళ 8 తారీఖు, నేను ఇక్కడికి వచ్చే ముందు ఎర్రగడ్డ ముందు నాకు మా నాయకులు షేక్పేట వాళ్ళు ఫోన్ చేసిర్రు, అన్నా మా దగ్గర కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 5,000 వంచుతుండ్రు అన్నా అని ఫోన్ చేసిర్రు షేక్పేటలో। అట్లనా అన్న నేను। తర్వాత బోరబండోళ్ళు ఫోన్ చేసిర్రు, అన్నా మా దగ్గర 6,000 ఇస్తుర్రే అన్నారు। తర్వాత పక్కకు యూసుఫ్ కూడా క్యాండిడేట్ లోకల్ డివిజన్, అక్కడ 8,000 ఇస్తుండట। నేను ఒక్కటే మాట చెప్తున్నా మీ అందరికీ, మా ఎర్రగడ్డ డివిజన్లో ఉండే ఆడబిడ్డలకు అన్నదమ్ములకు, కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి, మంచిగా తీసుకోండి, సిగ్గుపడకుర్రి, అడుగుర్రి ఇంకా మంచిగా కాంగ్రెస్ వాళ్ళను, ఏమాయ బిడ్డ 5,000 ఇస్తున్నావు, మిగిలిన 55,000 ఎప్పుడు ఇస్తావని అడుగుర్రి। అగో ఏం బాకీ అక్క అంటాడు, ఏం బాకీ అంటే అడుగుర్రి। అవు కొడుక, మీరు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా డిసెంబర్ 2023 నుంచి 2,500 ఇస్తా అన్నాడు కదా, మరి 24 నెలలు అంటే 60,000 బాకీ ఉన్నావు కదా బిడ్డ, 5,000 ఇచ్చినావు, ఇంకా 55,000 ఇస్తే నీకు ఓటేస్తా, లేకపోతే మా కేసీఆర్ గారికే ఓటేస్తా అని చెప్పండి। అట్లాగే ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు, 1,000 రూపాయలు 2,000 రూపాయలు చేయలో పెడితే వాళ్ళకి చెప్పుర్రి, కొడుక ఇంకా 48,000 బాకీ ఉన్నావు, అది కూడా ఇయ్యి, కాంగ్రెస్ ఓటేస్తా అని చెప్పుర్రి। లేకపోతే ఓట్లతోని నోట్లతోని కొనుక్కొని సునీతమ్మను ఓడగొట్టాలని కోషిష్ చేస్తా ఉన్నారు। మాగంటి గోపీనాథ్ గారు మీకోసం సేవ చేసిన నాయకుడు, ముఖ్యంగా ఆడబిడ్డల కోసం ఎప్పుడు అండగా నిలబడ్డ నాయకుడు। ఇలా ఆయన భార్య ఎలక్షన్లు నిలబడితే ఆమె మీద కూడా కుట్రలు చేస్తున్నారు, ఆమె మీద కూడా చిల్లర ప్రచారం చేస్తున్నారు। మరి అట్లాంటి గోపీనాథ్ గారి యాదిలో ఆయన భార్యకు అండగా నిలబడదామా లేదా? మా ఆడబిడ్డలు చెప్పాలా, గోపన్న భార్యకు అండగా నిలబడదామా? గట్టిగా నిలబడదామా? లేక మళ్ళొక్కసారి కాంగ్రెస్ చేతిలో మోసపోతారా? మీ ఇష్టం। ఎందుకంటే ఒక్కసారి మోసం ఎవడన్నా మనం చేస్తే అది వాని తప్పు అవుతుంది, కానీ రెండోసారి కూడా వాని చేతిలోనే మనం మోసపోతే ఈసారి తప్పు మనదవుతుంది। 6 గ్యారెంటీలు అని ఆగం చేసినోడు తెలంగాణను మళ్ళా గెలిపిస్తే తెలంగాణను తీసుకుపోయి మొత్తం అడుగు నాశనం చేస్తాడు, యాది పెట్టుకోండి, భయపడకండి। కొంతమంది ఆకు రౌడీలు గూండాగాళ్ళు ఓటేయకపోతే ఏమో చేస్తామంటున్నారట, వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా, 14 తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తుంది। టీఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో 500 రోజుల్లో రాబోతున్నది। కొంతమంది పోలీసు వాళ్ళు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు, ఆ పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఒక్కొక్కరిని పేరు రాసి పెట్టుకుంటాం। ఏ పోలీసోడైతే నకరాలు చేస్తుండో ఈ 2-3 రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది, ఖచ్చితంగా చూసుకుంటాం। ప్రభుత్వం వస్తుంది మళ్ళా కేసీఆర్ది 2 ఏళ్లల్లా, యాది పెట్టుకోండి। ఎవడెవడైతే ఎగిరి పడుతుండో పోలీసోడు ఆకు రౌడీలు, యాది పెట్టుకోండి। రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వాని అయ్య దిగొచ్చినా మిమ్మల్ని ఎవడు రక్షించలేడు, యాది పెట్టుకోండి। ఇలా మా షరీఫ్ భాయ్ని తీసుకుపోయి ఏదో బల్మీట్కి కండువ కప్పినట్టు అనుకున్నారు, 14 నాడు చూపెడుతుంది తెలంగాణ తన సత్తా ఏందో। జూబ్లీహిల్స్ ఆడబిడ్డలు చెప్తారు సత్తా ఏందో। ఇలా మీ దగ్గర అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నారు, ఎగిరెగిరి మిడిసి పడతా ఉన్నారు। తప్పకుండా 14 తారీఖు నాడు మీరు గుద్దుకు ఓటుకు తప్పకుండా వాళ్ళకు దిమ్మ తిరుగుతుంది, నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది। ఈ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే మీకు రేపటి రోజున 2,500 వస్తుంది। 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ను ఓడించాలి। ఎందుకంటే మీరు చూస్తున్నారు కొద్దిగా సర్వేలలో వచ్చింది ఓడిపోతున్నారని, రాగానే అజర్బైని మంత్రి చేసిండు,
సర్వేలలో ఓడిపోతుండు అనగానే ఉరుక్కుంటూ సినిమా కార్మికుల దగ్గర ఉరికిండు. ఇక సర్వేలలో కిందిగా డౌన్ అయింది అనగానే ఇలా ముఖ్యమంత్రి గల్లి తిరుగుతున్నాడు, మొత్తం మంత్రులు గల్లి తిరుగుతున్నారు. నేను అందుకే అంటున్నా, ఓడిపోతామన్న భయంకే గిన్ని పనులు చేసినోడు కడుపులకెళ్ళి గట్టిగా గుద్ది ఓడగొడితే సచ్చుకుంటూ 6 గ్యారెంటీలు ఇస్తాడా ఇయ్యడా? అందుకే అంటున్నా, నేను కాంగ్రెస్ను ఓడగొడితేనే మహిళలకు 2,500 వస్తుంది, కాంగ్రెస్ను ఓడగొడితేనే పెద్ద మనుషులకు 4,000 రూపాయలు వస్తుంది, కాంగ్రెస్ను ఓడగొడితేనే తులం బంగారం వస్తుంది. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను ఏమి ఇయ్యలేదు, ఇయ్యకపోయినా నాకే గుద్దుతుండ్రు, ఎందుకు ఇయ్యాలి అంటాడు. నేనేమి ఇయ్యకపోయినా నాకే గుద్దుతున్నారు, ఎందుకు ఇయ్యాలి అని అడుగుతాడా అడగడా? నేను బాగా చేస్తున్నా, మంచిగా మోసం చేసినా మళ్ళీ నాకే గుద్దిను, వీళ్ళంతా అమాయకులు ఉన్నారు కాబట్టి ఏం కాదు ఓటేయకపోయినా అనుకుంటాడు. हमारे भाइयों से बहनों से भी मैं एक ही चीज कहना चाहता हूं, 11 तारीख के दिन जरा मॉडल बैलेट दियो भाई, 11 तारीख के दिन जिस दिन इलेक्शन है, आप याद करिए, याद रखिए, तीसरे नंबर पे है कार, बाकी सब तीसरे नंबर पे है कार। अरे जरा कस के बोलो, तीसरे नंबर पे है कार। रेवंत रेड्डी की नवाडालना लेदा, तीसरे नंबर पे है कार, बाकी सब बेकार है ना। तीसरे नंबर మూడో స్థానంలో ఉన్నది కారు. ఇక్కడ నేను రాంగ ఒక పంతులు కలిసిండు, ఆ పంతులు ఎర్రగడ్డ పోతున్నా అంటే ఒక కంపల్సరీ చెప్పమన్నాడు ఒక మాట. 3వ నంబర్ల కారు ఉన్నది మొదటి బ్యాలెట్ల, కారు దిక్కు తప్ప ఇంకెక్కడ దిక్కు చూసినా మీ కళ్ళు పోతాయట. నాకైతే తెలియదు, తర్వాత నన్ను అడగద్దు, నేను ఉత్తగానే అంటున్నా, అయితే సీరియస్ అనుకునేరు, ఉత్తగానే అంటున్నా. 3వ నంబర్ల కారు ఉన్నది, పైకేంచి ఆగమాగం కాకుర్రి, గట్టిగా మీరు ఓటు గుద్దితే జూబ్లీ హిల్స్ లో 4 లక్షల మంది 4 కోట్ల మంది తెలంగాణలోకి లాభం అవుతుంది. ఊర్లలో ఉండే రైతులు ఎదురు చూస్తున్నారు జూబ్లీ హిల్స్ వాళ్ళు ఏం చేస్తారని, ఊర్లలో ఉండే ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు జూబ్లీ హిల్స్ వాళ్ళు ఏం తీర్పు చెప్తారని. 4 కోట్ల మందికి న్యాయం చేసే సూపర్ అవకాశం, బంపర్ అవకాశం ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు వచ్చింది. గట్టిగా గుద్దుండ్రి కాంగ్రెస్ ను, దిమ్మ తిరగాలి, మైండ్ బ్లాంక్ కావాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే. చెల్లె నువ్వు ఎందుకో చేయెత్తుతలేవు, నాకు డౌట్ వస్తుంది నీ మీద. నువ్వే ఈ చిన్నపిల్లగా వెనుక ఉన్న చెల్లెకి చేయెత్తాల. జై తెలంగాణ. మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. कार का निशान याद है नामा, तीसरे नंबर पे है कार, बाकी सब जबरदस्त. थैंक यू, शुक्रिया आप सबका. 11 तारीख के बाद जीतेंगे आपके दुआ से और 14 तारीख के दिन जश्न मनाएंगे. जय तेलंगाना.